నమస్తే, నేను చందు. వెల్కమ్ టు రెయిన్బో మీడియా. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్యవైశ్యులందరూ ఐకమత్యంతో మెలిగి సంఘాభివృద్ధి కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ముందుకు వస్తున్నాను.
ఉండేటివి వాళ్ళ టేబుల్ మీద మేము పెట్టి మరీ వస్తాము. అదో సంకల్పం తీసుకున్నాము. అది పెద్ద ఎత్తున గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో కూడా ఎక్కియదలుచుకున్నాము. ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నాను. ఆ కార్యక్రమానికి కూడా మనందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. వెన్యూ మళ్ళీ చెప్తాము. ఆ కార్యక్రమంలో మనందరం కూడా పాల్పంచుకోవాలని ఈ సందర్భంగా, అంటే తర్వాత చెప్పాలి కానీ మళ్ళీ మీరు గాంధీ అన్నారు కాబట్టి గుర్తొచ్చి నేను చెప్పాను. ఎక్కడైనా గాంధీ విగ్రహానికి ఎవరైనా ధ్వంసం చేయడానికి ప్రయత్నించినా, ఎక్కడైనా ఇబ్బంది పెట్టినా మనందరం కూడా, అది ఆర్యవైశ్యులది కాదు గాంధీ విగ్రహం అంటే, జాతి పిత దేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చినటువంటి ఒక పవిత్రమైన విగ్రహాన్ని ఎవరైనా ముట్టుకునే ప్రయత్నం చేసినా మీరు అందుబాటులో ఉంటే దాన్ని ప్రతిఘటించి విగ్రహాన్ని ముట్టనివ్వకుండా, చాలా ఈ మధ్యకాలంలో చాలాసార్లు చాలా చోట్ల చూశాను. నేను అధికారికంగా మరి ఎక్కడ ఇబ్బందులు జరిగినా అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మరీ అదే స్థానంలో 1-2 చోట్ల విగ్రహాన్నే తీసేస్తే మళ్ళీ అదే చోట్ల పెట్టే విధంగా మరి మేము ప్రయత్నం చేసి అక్కడే మళ్ళీ గాంధీ గారిని ప్రతిష్టాపన చేయించడం జరిగింది. అలా మనం అందరం కూడా కంకణం కట్టుకొని గాంధీ గారి విగ్రహానికి ఎలాంటి కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. మరి ఈనాటి ఈ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఒక చిన్న లోపం కూడా కనబడింది. బస్తీ సంఘం మళ్ళీ బ్రేక్ తర్వాత స్టార్ట్ అయినటువంటి బస్తీ సంఘంలో మా మహిళలు ఇందాక నన్ను రిసీవ్ చేసుకుంటుంటే వాళ్ళది పెద్ద పాత్ర కనబడింది. ఎంతో యాక్టివ్గా కనబడినటువంటి మహిళలు. మహిళా విభాగం మీరు చప్పట్లు కొడుతున్నారు, నాకు నచ్చలేదు. మహిళా విభాగం ఏర్పాటు చేయలేదని బాధ. మీరు మిమ్మల్ని మీ గురించి ఆలోచించుకున్నాను. నేను నాకు స్వార్థం, మా మహిళలు ఉంటే మాకు అందం ఉంటుంది సభ. మేడిపల్లి ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవం విజయవంతంగా ముగిసింది. దీనికి విజయాన్ని అందించినటువంటి చుట్టుపక్కల గ్రామాలు, వారి మోత్కూరు గుండాల కానీ తదితర గ్రామాల నుంచి వచ్చిన వారికి కూడా కృతజ్ఞతలు. ఎంతో టైం కేటాయించి ఈ ప్రోగ్రామ్ను ఈ దిగ్విజయంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇలాంటి ఇంకా ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించాలి, వారి విజయంలో ఉండాలి అని ఎంతో హృదయంతో మేము ఎదురు చూస్తున్నాము. సరియాగు సమయానికి ఇచ్చేసినటువంటి వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. జై వాసవి, జై వాసవి మాత, జై 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 వాసవి మాత. ఈరోజు మన మేడిపల్లి ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గారు, అదేవిధంగా మన తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గారికి, అదేవిధంగా ఉప్పల సీనన్న గారు తెలంగాణ పిసిసి ప్రధాన కార్యదర్శి గారికి, అదేవిధంగా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బెల్ద రమేష్ గారికి, అదేవిధంగా మేడ్చల్ మండల అధ్యక్షుడు వెచ్చ వెంకట్ గారికి, వీళ్ళందరూ మా పిలువగానే వచ్చినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా బస్తీ సంఘాలు, పర్వతాపురం బస్తీ సంఘం కానీ, బోడుపల్లి బస్తీ సంఘం కానీ, విజయగూడ కానీ, ఉప్పల్ సంఘ బస్తీ సంఘాలు కానీ పిలువగానే వచ్చినందుకు మరి మా మేడిపల్లి ఆర్యవైశ్య సంఘం మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇదే విధంగా ఇదివరకు గతంలో జరిగినట్టు కాకుండా ఇంకా ముందు దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోతామని, అన్నదానంలో ఇదివరకు 30 మంది ఉంటే ఇప్పుడు 60 మందితోని స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఇదివరకు 1 లక్ష రూపాయల చిట్టి ఉంటే ఇప్పుడు 2.5 లక్షల చిట్టి స్టార్ట్ చేసినాము. వచ్చే నెల కూడా 2.5 లక్షల చిట్టి స్టార్ట్ చేసి ఇంకా మా సంఘాన్ని ఎంతో అభివృద్ధి చెంది ముందుకు కొనసాగిస్తామని చెప్పి ప్రమాణ స్వీకారంలో చెప్పడం జరిగింది. ఇందు మూలంగా మా అధ్యక్షుడు సముద్రాల వెంకటేష్ గారు, నేను ప్రధాన కార్యదర్శి ఇరుకుల రాంబాబు గారు, కోశాధికారి బద్దూర్ శేఖర్ గారు మేము వాగ్దానం చేసి ప్రమాణ స్వీకారం చేసినాము. అదేవిధంగా మా కమిటీ కార్యవర్గ సభ్యులు కూడా అందరూ గౌరవ అధ్యక్షులు కానీ, గౌరవ సలహాదారు కానీ, పిఆర్ఓ కానీ, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, సహాయ కోశాధికారి కానీ, వీళ్ళందరూ కార్యవర్గం కూడా అందరూ ప్రమాణం చేసిరు. ప్రమాణ స్వీకారంలో ప్రమాణం చేయడం జరిగింది. ఇంకా ముందుకు ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్. ఈ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి వచ్చేసిన ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గారికి మరియు రాష్ట్ర తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారికి మరియు మన పిసిసి ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి మరియు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బెల్ద రమేష్ గుప్తా గారికి, మండల అధ్యక్షుడు వెచ్చ వెంకట్ గారికి మరియు నా తోటి బస్తీ సంఘ అధ్యక్షులు కార్యదర్శులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. మరియు మా కార్యవర్గ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్క సభ్యునికి
నా యొక్క కృతజ్ఞత అభినందనాలు.